వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నటించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రీసెంట్గా కెరీర్ స్టార్టింగ్లో ఒక స్టార్ హీరోని చెంపదెబ్బ కొట్టా అన్నట్లు కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది వైరల్గా మారటం కూడా జరిగిందనమాట. సో దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏంటి సార్ ఈ పోస్ట్ వైరల్గా మారిందనే చెప్పాలి సోషల్ మీడియాలో, ఏం చెప్తారు? పూజా హెగ్డే అనే హీరోయిన్ తన కెరియర్ ప్రారంభంలో తన అనుమతి లేకుండా తన కారువాన్లోకి వచ్చిన ఒక స్టార్ హీరోని చెంపదెబ్బ కొట్టింది అనే వార్త సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఒక మీడియా అంటే ఒక వెబ్సైట్ మ్యాగజైన్ లాంటి వెబ్సైట్ సినిమా వార్తలు వేసేటువంటి ఒక సోషల్ మీడియా అకౌంట్లో వచ్చిన పోస్ట్ అది. దానికి పూజా హెగ్డేకి ఏం సంబంధం లేదు. పూజా హెగ్డే పలానా కాడ చెప్పింది, పూజా హెగ్డే మా మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పింది, లేదా పూజా హెగ్డే అనే ఆవిడ తన సోషల్ మీడియాలో చెప్పింది, పూజా హెగ్డే అనే ఆవిడ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పింది, పూజా హెగ్డే అనే ఆవిడ తన మిత్రులతోనో పక్క స్నేహితురాలతో చెప్పిందంటూ ఏమీ లేకుండా ఖాళీ అంటే ఎలాంటి సాక్ష్యము ఎలాంటి ఆధారయుతమైనటువంటి వార్త లేకుండా కేవలం ఫలానా హీరోయిన్ పూజా హెగ్డే అనే హీరోయిన్ తన కెరీర్ ప్రారంభంలో క్యారవాన్లోకి తన అనుమతి లేకుండా వచ్చడం వల్ల చెంపదెబ్బ కొట్టింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి పోస్ట్ పెట్టడం అది కాస్త వైరల్గా అయింది. ఎందుకంటే పూజా హెగ్డే అనే ఆవిడ తెలుగు హీరోలు అందరితో నటించింది. అవును సార్. డీజే దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురం అల్లు అర్జున్తో నటించింది, ముకుంద వరుణ్ తేజ్తో నటించింది, ఆచార సినిమాలో ఉంది, ఎన్టీఆర్ చిత్రంలో ఉంది అరవింద సమేతంగా. ఇట్లా అన్ని చిత్రాలు, ప్రభాస్ గారి రాధేశ్యామ్ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటించింది. పూజా హెగ్డే అందరి హీరోలతోటి అంటే ఇటు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ వేరు, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డీజే దువ్వాడ జగన్నాథ్ అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్ సబ్జెక్టులు అన్నీ వేరు. బట్ అందరి హీరోలకు షూటబుల్గా మంచి ఫెయిర్గా అనిపిస్తూ మంచిగా నటించింది. కానీ అందరి హీరోలతోటి సఖ్యత ఉంది. అట్లాంటి హీరోయిన్ ఎవరినో కొట్టారని అయితే ఇప్పుడు ఆ పోస్ట్ కింద అంటే ఈ హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఏంటి అయితే ప్రభాస్ని కొట్టారని వీళ్ళు, లేదు అల్లు అర్జున్ కొట్టారని వీళ్ళు, లేదు నాగ చైతన్య ఒక లైలా కోసం మొదటి చిత్రం అదే అనుకుంటా నాకు, లేదా కెరీర్ స్టార్టింగ్లో అదే కావచ్చు. సో అయితే కెరీర్ ప్రారంభంలో ఉన్నట్టు ఆ నాగ చైతన్యను ఈ ముకుంద చిత్రం తాలూకు వరుణ్ తేజ్ ఇట్లా రకరకాల వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళే కొట్టుకుంటూ మీ హీరో మా హీరో మీ హీరోని కొట్టారని చెప్పేసి వార్ నడుస్తూ ఉంది. ఆ చర్చ కాస్త వైరల్ అయింది. వాస్తవానికి అయితే ఈ విషయంలో పూజా హెగ్డే గారు ఎక్కడా కామెంట్ చేయలే, ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎట్లా పుట్టించారో ఈ వార్త ఇట్లా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేయడం, దాన్ని వైరల్ చేయడం. సార్ యాక్చువల్లీ ఇది కెరీర్ స్టార్టింగ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎక్కడ మనం చూడండి, ఇప్పుడు సడన్గా రావటం ఇదంతా క్రియేటివిటీ అంటారా, లేకుంటే ఖచ్చితంగా జరిగిందంట? ఖచ్చితంగా జరిగింది. అయితే అది ఎవరు చెప్పాలి? పూజా హెగ్డే చెప్పాలి. పూజా హెగ్డే చెప్పిందని వాళ్ళ స్నేహితురాలో లేదా ఇంకో ఆర్టిస్టో అప్పుడు జరిగినప్పుడు ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్వాన్లో హీరోయిన్ చెంపపగల కొడుతున్నప్పుడు పక్కన నిలబడి చూసినటువంటి ఆ మేకప్ అసిస్టెంటో డ్రైవరు ఇంకే అసిస్టెంటో చూసిన వాడన్నా ఈరోజు ఆ విషయం చెప్పి ఉండాలి, లేదా వాళ్ళు చెప్పారని వీళ్ళు రాయాలి. కానీ అలా ఏమీ రాయకుండా కేవలం పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో ఒక స్టార్ హీరోని చెంపబొలగొట్టింది, కార్వాన్లో అనుమతి లేకుండా వచ్చింది. ఒకవేళ అనుమతి లేకుండా వచ్చినంత మాత్రం కొట్టాల్సినంత అవసరం లేదు. వాట్ యూ వాంట్ అంటే ఏం వచ్చారు ఏంది అని అడుగుతుంది. లేదా ఆమె ఇబ్బందికర పరిస్థితుల్లో లోపలికి వెళ్ళినప్పుడు మీరు బయట ఉండండి అని అంటారు, కేకలేస్తారు. అంటే ఎందుకు వచ్చారో మీరు అని అంటారు. సహజంగా అట్లాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకో చెప్తాను వినండి. కార్వాన్కి వెళ్ళినప్పుడు ఆ కార్వాన్ కింద ఆ హీరోయిన్ తాలూకు మేకప్ అసిస్టెంట్లు, పిఏలు, మేనేజర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు కింద బయటే ఉంటారు. వాళ్ళు చెప్తారు మేడం నిద్రపోతుందనో, మేడం పని మీద ఉందనో ఏదో చెప్పిన తర్వాత లోపలికి వెళ్తారు. లేదంటే వాళ్ళ పిఏలు వాళ్ళ మేనేజర్లు ఖచ్చితంగా ఉంటారు. ఆమె బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఖచ్చితంగా అంత పెద్ద హీరోయిన్కి మేనేజర్లు ఉంటారు, పిఏలు ఉంటారు, బయటనే ఉంటారు. సార్ మేడం పలానా వాళ్ళు వచ్చారు వస్తున్నారు లోపలికి అంటారు. అంటే ఉదాహరణకు ఈ స్టార్ హీరో ఏదో చెప్తున్నాను అనుకో, అల్లు అర్జున్ ఇంకో హీరో వాళ్ళు ఎవరికి కూడా తనకు తానుగా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ ఎక్కువ కదా. మనం చెప్పించేది ఏంటంటే వాళ్ళ ఇమేజ్ ఎక్కున్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ లేకుండా ఇన్విటేషన్ లేకుండా వాళ్ళు వెళ్ళరు. అంటే ఓపెన్ కేరియర్లో ఎక్కడ చెట్టు కింద కూర్చుంటే తాను వెళ్ళి కూర్చుంటుండవచ్చు, కానీ ఒక క్యారవాన్లో అనుమతి లేకుండా ఎవరు వెళ్ళరు. ఇట్లాంటి గ్యాసిప్స్ కావాలని అలా వెబ్సైటు
వాళ్ళ ఛానల్లో రేటింగ్ పెరగాలను, టీఆర్పీ రేటింగ్ పెరగాలని అంటే పుట్టించేటువంటి వార్తలుగానే చూడాలి. ఇట్లా ఒక స్త్రీ యొక్క, ఒక ఉమెన్ యొక్క క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, ఆ ఇమేజ్ విషయంలో దెబ్బ కొట్టేలాంటి పుకార్లు పుట్టించడం నిజంగా ఖచ్చితంగా చట్టపరంగా నేరం. వాటి మీద చర్యలు కూడా తీసుకోవాలని నా ఉద్దేశం. సార్, ఈ మధ్యకాలంలో ఇలాంటి పోస్టులు చాలా వైరల్గా మారుతున్నాయంటే ఏమంటారు? అట్లని ఈ ఫ్యాన్స్ గోల్ ఒకటి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ అన్ఆర్గనైజ్డ్ అవుతుంది. ఆర్గనైజ్డ్ కూడా ఉన్నాయని వాదన ఉంది. అంటే ఆర్గనైజ్డ్ అంటే హీరోలే ఒక స్టేట్ ప్రెసిడెంట్ని పెట్టడము, సోషల్ మీడియా అని ఒక వింగ్ని పెట్టడం, వాళ్ళ సినిమాని సెల్ఫ్ ప్రమోషను, వాళ్ళ పర్సనల్ ప్రమోషన్తో పాటు అసోసియేషన్ కానీ ఈ ట్రోలింగ్స్ చేయిస్తున్నారని ఒక వాదన అయితే ఉంది ముందల. వాళ్ళ సినిమాని హిట్ చేసుకోవడానికో, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికో, వాళ్ళ పిఆర్ మెయింటైన్ చేస్తే తప్పేం లేదు. కానీ వాస్తవానికి అలా కాకుండా ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం వల్ల కానీ, లేదా సోషల్ మీడియాలో కూడా క్రమశిక్షణ తప్పినట్టు అభిమానులు ఉన్నారు. వీళ్ళ అభిమానులు అనలేము, అంటే వాళ్ళు ఎవరినైనా విమర్శిస్తూనే ఉంటారు. ఈ టాపిక్ వచ్చిందంటే ఈరోజు చిరంజీవి గారి మీద ట్రోల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే రేపు బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తారు, రేపు మళ్ళీ ఇంకో హీరోని ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ట్రోలింగే వృత్తిగా పెట్టుకున్నారు. వాళ్ళంతా షైకోలు, సాడిస్టులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అభిమానులు కొంతమంది ఉంటారు, అభిమానులు అద్దుమీరి మాట్లాడరు. ఎందుకంటే మన అభిమాన హీరోని ఎంత ప్రేమిస్తారో వాళ్ళు వ్యక్తి హీరోని కూడా ప్రేమిస్తారు. కాకపోతే మన ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, మన గురించి 4 మంచి మాటలు మాట్లాడాలనుకుంటారు. ఎక్కడో క్రమశిక్షణలో అవగాహన లేనటువంటి అభిమానులు కొందరు మాత్రమే అట్లా చిల్లర వాక్యాలు చేస్తుంటారు. బట్ ఈ మధ్య మాత్రం అది ఆర్గనైజ్డ్ కానీ, పిఆర్ ఏజెన్సీల ద్వారా కానీ, లేదు అభిమానుల పేరు మీద కానీ, అవారా బ్యాచ్ల పేరు మీద కానీ, క్రమశిక్షణ లేనటువంటి ఓప్లెస్ ఫిలోస్ ఈ సోషల్ మీడియాలో హీరోలను, హీరో తాలూకు సినిమాలను, హీరోయిన్లను రకరకాలుగా ట్రోల్ చేస్తూ అదే పడిగా పెట్టుకొని వాటి మీద మీమ్స్ అని క్రియేట్ చేసి, మార్ఫింగ్లు చేసి, ఈ మధ్యకాలంలో ఏఐ అని ఒక టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక ఫేక్ వీడియోలు, డీప్ వీడియోలు క్రియేట్ చేసి బ్లేమ్ చేస్తున్నారు. వీటి మీద ఖచ్చితంగా కట్టడి చేయాలి. చిరంజీవి గారు లాంటి వారు మనకు తెలుసు, కోర్టుకి వెళ్ళి కూడా ఇట్లాంటి వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి తన కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సో అంతేగా అసలు చిరంజీవి గారు ఒక్కరే కాదు, మిగతా అందరికీ వర్తించాలి. అట్లాంటి చట్టాలు ఇంకా మారాలి. అనుమతి లేకుండా హ్యాష్ట్యాగ్ పెట్టుకోవడానికి కానీ, అనుమతి లేకుండా ట్యాగులు పెట్టుకోవడం కానీ, అనుమతి లేకుండా అలా ఫోటోలు వాడుకోవడం కానీ, అనుమతి లేకుండా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే అనుమతి లేని సంస్థలు ఏవీ రాయకుండా చట్టాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.